ఊహించిందే జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ అండ్ డీజిల్ ధరల్ని పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ పై అలాగే పెట్రోల్ పై లీటర్కు ₹3 వరకు పెరిగింది. సార్, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొంది కాబట్టి ధరలు పెంచాము అని చెప్పి ఈ పెరుగుదలను భారతీయ జనతా పార్టీ నాయకులు సమర్థించుకుంటూ ఉన్నారు. సార్, ఈ వాదన కరెక్టేనా? అండ్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై మీ కామెంట్స్. అంటే ఆల్రెడీ అది నేను నిన్ననే చెప్పాను. మళ్ళీ కొత్తగా సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. సో అది క్లియర్ గా చెప్పాను. ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే 2014లో $108 per barrel ఉండే. ఇవాళ కూడా దాదాపు అదే ప్రైస్ ఉంది గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఆ రోజు 72 రూపీస్ ఉండే మీకు లీటర్ పెట్రోల్. ఈ రోజు ఆల్రెడీ 110 నుండి ఇప్పుడు పెరిగిన తర్వాత 110. అంటే చూడండి మీరు 7 మరి ఎందుకు సేమ్ ఉంటే గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఎందుకు పెరిగింది? ఈలోగా చాలా కాలం $60, $70, ఫిబ్రవరి 28 ముందు కూడా $70 ఉన్నాయి. అప్పుడు కూడా 107 దాకా ఉంది కదా. మరి అది ఫస్ట్ లాజిక్. సెకండ్ ఏంటంటే సందర్భం ఏంటి, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? ఇవాళ లేటెస్ట్ గా ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ వచ్చాయి. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8.3%. అంటే 42 month హై, 42 నెలల్లో అత్యధికంగా టోకు ధరల సూచి పెరిగింది. అంటే లాస్ట్ 3.5 years లో ఎన్నడూ పెరగనంత స్థాయిలో ధరలు పెరిగాయి. మీరు ఆలోచించారు, లాస్ట్ 3.5 అంటే మీకు నియర్లీ 2023 ఆ ప్రాంతం. అంటే అప్పుడప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయం, ఉక్రెయిన్ వార్ వచ్చిన సమయం, ఆ టైం కంతో ఈక్వల్ గా ఇవాళ ధరలు పెరిగాయి 8.3%. ఇదివరకు మార్చిలో 3.88% ఉంటే ఏప్రిల్లో 8.3% పెరిగింది. సో 8.3% వచ్చింది. మీకు ఇంత స్థాయిలో ఏప్రిల్లోనే పెరిగితే ఇప్పుడు మేలో ఇంకెంత పెరుగుతుంది? ఇప్పుడు దీనివల్ల మీకు చూడండి, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 10% దాటిపోతుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్. దీంట్లో అత్యధికంగా ఉన్న కంట్రిబ్యూటర్ పెట్రోల్, డీజిలే. అందువల్ల మీకు పెట్రోలియం డీజిల్ ధరలు పెరిగితే ఏ స్థాయిలో ప్రజల జీవితాల పైన ప్రభావం పడుతుంది అనటానికి ఉదాహరణ. దీనికి తోడు మీకు ఆల్రెడీ రూపాయి విలువ ఘోరంగా పడిపోయింది. ఇవాళ 96కి వచ్చింది. రూపాయి విలువ కూడా పడిపోవడం వల్ల మీకు ఆల్ గూడ్స్ కాస్ట్లీ అవుతాయి. అంటే మీకు ప్రభుత్వం పెంచిన ₹3 కాదు, మీకు ఏమవుతుందంటే ఇప్పుడు వంట నూనెలు ఉన్నాయి. ఉదాహరణకు 50% ఆఫ్ ద వంట నూనె మనం దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆటోమేటిక్ గా గతంలో $100 ఇస్తే రేట్ ఉంటే 90 మీకు 2024 ఎండింగ్ లో 85 రూపీస్ ఉండే. అప్పుడు $8,500 చెల్లించాలి. ఇప్పుడు $9,600 చెల్లించాలి. 8,500, ఇప్పుడు 9,600. మీకు 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 58 రూపీస్ ఉండే, అరౌండ్ 60 ఉండే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు కనుక ఒక డాలర్ మీకు ఒక $100 ఆయిల్ కొన్నామనుకోండి, ఎంత? అప్పుడు 58 into 100 5,800 చెల్లించేవారు. ఇవాళ 9,600 చెల్లిస్తున్నాం. సో అంటే ఆటోమేటిక్ గా ధరలు పెరగడం అనేది రూపాయి పతనంతో, ఇంపోర్ట్ తో లింక్ అయి ఉన్న చాలా, అంటే మనకు తెలియదు ఇక్కడే ప్రొడక్షన్ అవుతుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు మందులు ఉన్నాయి, పారాసిటమాల్ ఉంది, చిన్న డ్రగ్. దీనికి ఎక్కడి నుంచి వస్తే మనకు దీనికి కావాల్సిన మీకు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అంటారు, ఏపీఐలు, అవి రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్, అవి ఎక్కడి నుంచి? చైనా నుంచి వస్తాయి. మన డాలర్లోనే కట్టాలి. మీకు అందుకే చూడండి, కరోనా టైంలో పారాసిటమాల్, అజిత్రోమైసిన్ ధరలు కూడా పెరిగాయి. ఇవాళ చాలా మీకు ఒక కంప్యూటర్ తయారు చేసుకున్నాం మనం అనుకుంటా, ఇక్కడే కదండి షాప్లో, కంప్యూటర్ షాప్లో కొన్నా కదా, అసెంబ్లీ చేసుకున్నా కదా, నాకెందుకు రేట్ ఎక్కువ పడుతుంది, నేనేమన్నా ఆపిల్ కంప్యూటర్ కొన్నానా అనుకుంటాం మనం. కానీ ఆ కంప్యూటర్లో మీరు అసెంబ్లీ చేసుకున్న కంప్యూటర్లో కూడా అనేక కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో అందువల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటే అన్ని రకాల రూపాయి ధర పతనంతో అన్ని రకాల ధరలు పెరుగుతాయి. అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ఛార్జీలు, మరోవైపు ఏమో రూపాయి విలువ పతనం. ఈ మూడింటితో పాటు ఏమవుతుంది, ధరలు ఒక్కడే పెరుగుతలేవు కదా, ప్రజల ఆదాయాల్లో దెబ్బతింటున్నాయి. మీకు చూడండి, మీకు ఈవెన్ ఐటీ లాంటి రంగాల్లోనే మీకు లే ఆఫ్స్ తో బేదారైపోతున్నారు. క్యాంపస్ హైరింగ్ లాగిపోయాయి. అంటే ఒక్కవైపు ఎంప్లాయ్మెంట్ లేక
ధరలు పెరిగితే, ఆదాయాలు పెరగక ధరలు పెరిగితే అదొక ప్రమాదకరమైన ఎకనామిక్ సిచ్యువేషన్, లీథల్ కాంబినేషన్. దాన్నే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో స్టాగ్ఫ్లేషన్ బాంబు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం 3 రూపాయలు పెంచడం అనేది మనకు కనబడచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇష్యూ. సో దేశంలో ఒక ఎకనామిక్ సంక్షోభానికి కారణమవుతుంది. అందుకే ఈ పరిస్థితి రాబోతోంది, వేయబోతున్నారు బాగా. ఇప్పుడు 3 రూపాయలతో ఆగదు, మీరు రాసి పెట్టుకోండి. కనీసం ఒక 10-15 రూపాయలు పెంచుతారు. చూడండి మీరు, ఇలాగే వార్ గనక కొనసాగితే ఈ వార్ పేరు చెప్పి 10-15 రూపాయలు పెడతారు. ఎందుకు వార్ పేరు చెప్పంటున్నా అంటే నేను అదే చెప్పింది మీకు. 2014లో $108 ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. మీకు వార్ వల్ల పెరిగింది అని అంటున్నారు. నిజమే, దేంతో పోలిస్తే పెరిగింది? 2014తో పోలిస్తే పెరిగింది కాదు. 2026 ఫిబ్రవరి కన్నా ముందు $70 ఉన్నాయి, దాంతో పోలిస్తే పెరిగింది. వీళ్ళు తెలివిగా దేంతో పోలుస్తున్నారు? 70తో పోలిస్తే పెరిగింది అంటున్నారు. కానీ 2014తో పోలిస్తే పెరగలేదు. అది ఫండమెంటల్ డిఫరెంట్. 40 మార్కులు వచ్చినంతో పోల్చుకొని 35 వచ్చిన, అమ్మ నాకు నా 45 వచ్చినాయి, నాకు 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటే ఎట్లుంటది? నీకు 40 మార్కులతో పోల్చుకుంటే ఎక్కువ, 50 మార్కులతో పోల్చుకుంటే తక్కువ. దేంతో పోల్చుకుంటే అన్న పాయింట్ కదా. మీకు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే? పెరగలేదు. కానీ ఫిబ్రవరి 28లో ఇరాన్ వార్ స్టార్ట్ కాకముందుతో పోలిస్తే డెఫినెట్గా పెరిగింది. సో అది ఇప్పుడు చెప్తున్న కహాని అన్నట్టు. అందువల్ల మీరు చూడండి, 10-15 రూపాయలు కూడా పెంచిన ఆశ్చర్యం లేదు. అందుకు ప్రిపరేషన్ గానే ప్రైమ్ మినిస్టర్ కాన్వాయిలు తగ్గించుకుంటున్నాడు. మీకు ముఖ్యమంత్రులు కాన్వాయిలు తగ్గిస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. వాళ్ళే అమాయకులు కారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే చూస్తాం కదా మనం. మీరు చూడండి ఎన్ని రోజులు ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్. ఇవన్నీ సైకిల్ మీద మేము వెళ్ళాలి, బండి మీద. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ బండి మీద వెళ్ళాడు, ఆయన వెనకాల 100 మంది పోలీసు వాళ్ళు బండి మీద వెళ్ళి ఉంటారు. ఆయన ఒక్కడు కారులో పోతే ఒక్క డ్రైవర్ ఆయన పోవచ్చు. ఇప్పుడు ఆయన భద్రత కొరకు 100 మంది పోలీసులు వెనకాల మఫ్టీలో బండ్ల మీద పోయి ఉంటారు. ఇదంతా ఈ షో తప్ప నిజంగా చీఫ్ మినిస్టర్ బండి మీద ఒక్కడు పోతారా? సెక్యూరిటీ ఉంటుందా? ఖచ్చితంగా మఫ్టీలో ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఒక 100 మంది బండ్ల మీద వెనకాల పోయి ఉంటారు. ఈ 101 బండ్లు మీద పెట్రోల్ వాళ్ళు కన్నా ప్రశాంతంగా ఒక ఆయన కాలే వెళ్ళిపోతే ఏమున్నది, ఒక్కడే వెళ్ళిపోతే వెళ్ళచ్చు కదా. వెళ్ళకుండా ఇదొక షో ఎందుకు? సో అందువల్ల ఇట్లాంటి షో చేయడం ఎందుకు అంటే, చూడండి ప్రైమ్ మినిస్టర్ తన కాన్వాయ్ తగ్గించుకున్నాడు, కేంద్ర మంత్రి తగ్గించుకున్నాడు, ముఖ్యమంత్రులు తగ్గించుకుంటున్నారు, ముఖ్యమంత్రులు బండి మీద పోతున్నారు, వాళ్ళు పాపం చేయగలిగిందంతా చేస్తున్నారు. ఇంకేం చేస్తారు? ఇక తప్పదని మన మీద వేస్తారు. లేకపోతే మోడీకి ఏమైనా మన మీద వేసిన ఇష్టం ఉంటుందా? ఏం చేస్తారు పాపం? వారు అయింది, దాంతో పరిస్థితులు బాగలేవు. ఎన్ని ఏళ్ళని చేసిండు కొడుకు పాపం, మన పెద్ద కొడుకు కనుక అని ప్రజలు అనుకోవాలి. మా మోడీ అన్న ఎన్ని ఏళ్ళని చేశాడు, ఇక తప్పలేదు అప్పుడు మనం ఇది చేసిండు అని ప్రజల్ని ఒప్పించడం. సో ఇది డిజిటల్, ఇది పీపుల్స్ మైండ్ ను మ్యానిపులేట్ చేయడం తప్ప రియాలిటీ ఉందా? సో నేను మీకు ఇదివరకు లెక్కలు చెప్పాను. 77.6% ఆఫ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం 2014లో. ఇప్పుడు 88.6% పెరిగింది. ఎందుకు ఇంత ఇంపోర్ట్ డిపెండెన్సీ మీ కాలంలో పెరిగింది? దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఆత్మనిర్భరత ఏమైంది? మీరే చెప్పారు కదా ఆత్మనిర్భరత నినాదమని. మరి ఆయిల్ సెక్టార్ లో ఆత్మనిర్భరత ఎక్కడ పోయింది? ఆయిల్ సెక్టార్ లో మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది? అది పోనీ స్టోర్ చేసుకునే అవకాశం ఉన్న దాంట్లో 64% స్టోర్ చేసుకున్నారు కదా. 10 రోజులకే స్టోర్ చేసుకున్నారు కదా. 90 days ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ఉండదు. ఎందుకు స్టోరేజ్ చేసుకోలేదు కెపాసిటీ ఉండి? వీడికి ఆన్సర్లు చెప్పకుండా తెలివిగా భారీగా పెట్రోల్ ధరలు పెంచే ముందు ఈ కాన్వాయిలు తగ్గించుకోవడం, ఈ అడావుడి చేయడం. స్పెషల్ ఫ్లైట్ లో మారడట, కాన్వాయిలో తగ్గించుకుంటారట. స్పెషల్ ఫ్లైట్ లో మారడట, బండి మీద పోతాం మేము, మెట్రోలో పోతాం అంటే ఏ న్యాయం అది? మొదలు స్పెషల్ ఫ్లైట్ తగ్గించుకోండి,